మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ JLM తరపున ప్రతి నెల మొదటి ఆదివారము ప్రభు బలారాధన కార్యక్రమం జరుగుతుంది. విజయవాడలో ఏలూరు రోడ్డు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ పక్క రోడ్లో రాజ్ టవర్స్ హోటల్స్ ఎదురుగా ఉన్న హోటల్ లీలా గ్రాండ్ ఇన్ అనే హోటల్లో 5వ అంతస్తు 5th ఫ్లోర్లో ఈ యొక్క ఆరాధన కార్యక్రమము ప్రతి నెల మొదటి ఆదివారం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అనేకమైన సాక్ష్యాలు, దేవుని బలమైన అభిషేకం, అనేకమైన వారి కన్నీళ్లు తొడబడుతూ ఉన్నాయి. దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ భూలోకంలో సంచరిస్తున్న సమయంలో ఆయన మేలు చేయొచ్చు సంచరించని వాక్యం సెలవిస్తున్నట్లు, ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా ఈ పట్టణంలో అనేక ఆత్మలు ఉన్నవి, భయపడక ప్రకటించు నేను నీకు తోడై ఉన్నానని ఒక దర్శనంతో ఈ సేవ ప్రారంభించడం జరిగింది ప్రభు యొక్క పిలుపు మేరకు. అలాగనే ప్రభు అనేకులకు ఈ మినిస్ట్రీ ద్వారా ఎన్నో మేలులు తన చిత్తానుసారంగా జరిగిస్తూ ఉన్నాడు. ఈ దినాలలో, ఈ కాలంలో ఎలాగూ జీవించాలో, ఈ రాక సమీపంలో ఎలాగూ సిద్ధపడాలో, మా మినిస్ట్రీకి వస్తే మీకు స్వస్థత జరుగుతాయి, మినిస్ట్రీకి వస్తే అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పట్లేదు. అవి ప్రభు చేస్తారు. మా మినిస్ట్రీకి వస్తేనే జరిగిద్దని నేను చెప్పట్లేదు. అయితే మీరు ఏ మేలైనా పొందుకోవటానికి మీ ఆత్మీయ స్థాయి స్థితి ఎలా ఉండాలో అనే విషయాన్ని ఈ మినిస్ట్రీ మీకు చాలా చక్కగా బోధిస్తుంది. ఆది అపోస్తలులకు ఒకేసారి అప్పగించబడిన ఆ బోధ ప్రకారంగా అనేక విషయాలు మీకు బోధించబడతా ఉంటాయి. ఆత్మ సంబంధమైన స్థితిని బట్టి భూ సంబంధమైన స్థితి ఆధారపడి ఉంటుంది. కనుక ఇక్కడ మీకు బోధించే ప్రతి మాట మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని రూఢిగా నేను నమ్ముతున్నాను. అనేకమైన వందల జీవితాలని అలాగూ చేసి సాక్షులుగా నిలబెట్టాడు. ఆత్మ సంబంధమైన ఒక మందిరాన్ని వెతుకుతున్న వారైతే, ఆరాధనను వెతుకుతున్న వారైతే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన, ఆరాధన, వాక్యం తప్ప మరి ఏది కూడా మీకు ఈ ఆరాధనలో మీకు కనిపించదు. అనేకులు చెప్తున్న సాక్ష్యము ప్రభు మహిమార్థమై ఏంటంటే, మా జీవితంలో దేని కొరకో వచ్చాము, మా జీవితంలో మార్పులు. ఈ రోజుల్లో మార్పులు వేసేవాళ్ళు ఎక్కువయ్యారు, కానీ మార్పులు తెచ్చేవాళ్ళు తక్కువయ్యారు. అయితే ఈ మినిస్ట్రీ ద్వారా మీకు నిశ్చయంగా చెప్పగలుగుతాను, మీ జీవితాల్లో మార్పును గమనిస్తారు. అందరికీ అందుబాటులో ఉండాలని రైల్వే స్టేషన్ నుంచి కానీ, బస్ స్టేషన్ నుంచి కానీ మీకు చాలా దగ్గరగా ఉంటుంది. మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు పోస్టర్స్ దొరుకుతూ ఉంటాయి. దూర ప్రయాణం కూడా చేసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ఎన్నో మేళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కనుక మన విజయవాడలో మీరు దగ్గరగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆరాధనలో పాల్గొనవలసిందిగా, బలమైన ఆత్మాభిషేకము, శక్తితో కూడిన, ప్రత్యక్షతో కూడిన వాక్య సందేశము, అనేకమైన మేళ్ళు, ఆత్మ సంబంధమైన ఆరాధన, మీ యొక్క స్థితి ఏదైనా ఆయన తన వాక్యం ద్వారా మీ హృదయాలు ఎరిగి ఆయన బోధించి మేలు చేసి మీ ఆత్మ క్షేమాభివృద్ధిలోకి వెళ్తుందని నిశ్చయంగా నమ్ముతూ మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము.